బాగుంది చాలా బాగుంది సినిమా. బాగుందన్న, సూపర్ ఉంది. బాగా చూపించారన్న, సూపర్ ఉంది. బాగుందన్న, చాలా ఆనెస్ట్ అటెంప్ట్ అండి, చాలా బాగుంది. చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా బాగుందండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి తరుణ్ భాస్కర్, ఈశ్వరప్ప గారు? ఇక ముందు నుంచి తెలుసు కదా తరుణ్ భాస్కర్ ఎట్లా ఉంటాడు. కామెడీ మస్తు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కామెడీగా లైట్గా వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ ఉంది. చాలా బాగుందండి. కొత్తగా కూడా అనిపించింది. అమ్మాయి కొడుతుంటే మస్తు ఎంజాయ్ చేసినాం. తరుణ్ భాస్కర్ మంచిగా చేసిండు, యాక్టింగ్ చాలా బాగుంది. అరే హీరోయిన్ ఈశ్వరప్ప గారు ఎలా చేస్తారు చెప్పండి. ఈశ్వరప్ప అదిరిపోయింది, బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. అసలు అనిపించలేదు. మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా? ఇంకో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకు అట్లనే ఉంటే మేబీ కొట్టొచ్చు. వెళ్ళాలి కదా, అట్లాంటి ఎవరైనా చేసుకోము, అలాంటి అబ్బాయిని చేసుకోరా? అట్లుంటే ఎవరైనా కొట్టాల్సిందే. ఆ అమ్మాయికి ఏ ఫ్యామిలీలో ఏ సపోర్ట్ లేకుండా కూడా అట్లా వచ్చి అంత ధైర్యంగా ఉండడం మంచిది. అమ్మాయిలందరూ అట్లనే ధైర్యంగా ఉండాలి. బాగుంది కదా, ఫన్ అంతా ఎంజాయ్ చేసిన. తరుణ్ భాస్కర్ ని కొట్టుడే నచ్చింది నాకు. భాస్కర్ శాంతి ఓం శాంతి 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 సినిమా ప్రసాద్ త్రిబులేలో వంశీశేఖర్ గారు చూపించారండి. చాలా బాగుంది సినిమా. బల్లు కామెడీ ఫన్. అమ్మాయి ఈశ్వరప్ప ఫైట్లు కానీ, తరుణ్ భాస్కర్ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఎరగదీసేసారు సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, గోదావరిపల్లి అందాల్లో, రాజమండ్రి పరిసరాల్లో, ధవళేశ్వరం బ్యారేజీ, ఆనకట్ట పరిసర ప్రాంతాల్లో బాగా తీశారు సినిమా. గోదావరి స్లాంగ్లో సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బ్రహ్మానందం గారి కామెడీ కానీ, అలాగే బ్రహ్మాజీ గారి కామెడీ కానీ చాలా బాగుంది సినిమా. ప్రేక్షకులందరూ అఖండ విజయం చేకూర్చాలని చూస్తున్నాం. మాకు ప్రీమియర్ చూపించిన వంశీశేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా పేరు థ్యాంక్స్. సుధాకర్ గారికి, పిఆర్ అసిస్టెంట్ సుధాకర్ గారికి, అందరికి పేరు థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది. వెల్కమ్. థ్యాంక్ యూ తరుణ్ భాస్కర్ గారు. మా ఫ్రెండ్ గిలకే ఇక్కడ మాట్లాడతా అండి. ఇటు పేరు గిలకే అన్న. అప్పుడే చూసానన్నా ఓం శాంతి 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 సినిమా. నా పేరు వరహాల బాబు అన్నప్పుడు చూసానన్నా ఓం శాంతి 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 తరుణ్ భాస్కర్ గారి సినిమా. అబ్బా ఏం కామెడీ అన్న, ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. అసలు ఎక్కడ బోర్ అనిపించిందా? అసలు బోర్ అన్నది లేదన్నా. ఇంకా చెప్తాను కదా, ఈ సినిమా మాత్రం భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా రావాలి థియేటర్కి. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మామూలు కామెడీ లేదండి బాబు, కామెడీ మాత్రం ఎరగదీశారు. ఇంకా తరుణ్ భాస్కర్ గారి కామెడీ ఎరగదీశారు, మామూలు లేదు. చెప్తున్నాను కదండి. ఇంకా బ్రహ్మానందం గారు కానీ ఇంకా బ్రహ్మాజీ గారు ఎక్కడున్నా ఏ సినిమాలో ఉన్నా సరే ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంక మామూలుగా ఏదన్నా సినిమా మాత్రం హైలైట్ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. మన శంకర్ వరప్రసాద్ తర్వాత మళ్ళీ మనం సినిమా థియేటర్లో చూడాలంటే మళ్ళీ ఈ సినిమా అన్న ఫుల్ ఫన్ అన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటాయి, ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్లో ఉంటుందన్న. ఖచ్చితంగా థియేటర్ రండి అన్న. జనవరి 30, 2026 తేదీని మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. చాలా సూపర్ ఉంది. ఈశ్వరప్ప పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. తరుణ్ భాస్కర్ని డైరెక్టరే కాదు యాక్టర్గా చూసా, చాలా ఫెంటాస్టిక్గా చేశాడు. సీక్వెన్స్ అయితే చాలా నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ ఇంకా ఆడియన్స్ అందరు కలిసి పక్కా చూడొచ్చు. బాగుంది బ్రో, సూపర్ ఉంది. బాగుంది నిజంగా బాగుంది. సూపర్ అదిరిపోయింది.